Mhm.
Recording. Good morning to one and all. Am I audible? Am I audible, guys? Okay, thank you. Okay, in last class we have discussed one problem. In today's class also let us see that problem again. చింపుతావు ఎందుకు? చింపొద్దు. సో లాస్ట్ క్లాస్ లో ఈ ప్రాబ్లం చెప్పానమ్మా. కొంచెం డిస్టర్బెన్స్ లో అర్థం కాలేదేమో ఒకసారి చూడండి. సో నీకు ఎక్స్ అండ్ వైబి 2 ర్యాండమ్ వేరియబుల్స్ అని ఇస్తున్నాడు. ఈచ్ టేకింగ్ 3 వాల్యూస్ అని చెప్పి -1, 0 and 1 అండ్ హ్యావింగ్ ద జాయింట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి టేబుల్ ఇచ్చాడమ్మా. సో ఎక్స్ వై అనేవి ఇట్ టేక్స్ ద వాల్యూస్ -1, 0, 1 అండి. అలాగే y -1, 0, 1 అండి. ఎప్పుడైనా నీకు టేబుల్ ఇచ్చినప్పుడు ఎక్స్ అనేది రోస్ ని రిప్రజెంట్ చేస్తుంది, వై అనేది కాలమ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అని గుర్తుంచుకోండి. ఎక్స్ అనగానే ఐ ఎలిమెంట్స్ అనుకోండి, వై అనగానే జే ఎలిమెంట్స్ అనుకోండి. సో ఎక్స్ కి సంబంధించి రోస్ అన్నాను కాబట్టి ఫస్ట్ రో కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసుకున్నది టోటల్ గా ఇక్కడ వేసుకున్నాడండి. అలాగే సెకండ్ రో ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసుకున్నది టోటల్ ఇక్కడ వేసుకున్నాడు 0.4 అని. థర్డ్ రో ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నదాన్ని ఇక్కడ వేసుకున్నాడు 0.2 అని. అలాగే వై అంటే కాలమ్స్ అండి. ఫస్ట్ కాలం యాడ్ చేసుకున్నాడు 0.2 వచ్చింది. సెకండ్ కాలం యాడ్ చేసుకున్నాడు 0.4, థర్డ్ కాలం అలా యాడ్ చేసుకున్నవి ఇక్కడ కాలమ్స్ నేమో ఇక్కడ లాస్ట్ లో వేస్తున్నాడు కాలం కింద, రోస్ నేమో ఇక్కడ టోటల్ అని పెట్టి ఇంకొక కాలం కింద పెట్టి వేసాడు అనమాట. సో రోస్ కాలమ్స్ అలాగా వాడు యాడ్ చేసుకుని టోటల్ వేసుకున్నాడండి. సో వీ హ్యావ్ టు షో దట్ ఎక్స్ అండ్ వై హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడ నువ్వు మనసులో మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ అనగానే మీన్స్ క్యాలిక్యులేట్ చేయడం. వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద మీన్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అన్నమాట. సో మీన్స్ క్యాలిక్యులేట్ చేయడాన్ని ఇక్కడ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ లో కూడా చేస్తున్నాం మనం. సో వీ హ్యావ్ టు షో దట్ ఎక్స్ అండ్ వై హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మీన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఆఫ్ ఎక్స్ ఈ ఆఫ్ వై కనుక్కుంటే రెండు కూడా సేమ్ రాకూడదు, నాట్ ఈక్వల్ వస్తే దే హ్యావ్ డిఫరెంట్ మీన్ వాల్యూస్ అని చెప్పినట్టు. అలాగే ఎక్స్ వై రెండు కూడా కొరిలేషన్ లో లేవు, ఒకదానికొకటి ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉండడం లేదు అని చెప్పాలి. థర్డ్ వచ్చేసి వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వేరియన్స్ ఆఫ్ వై వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫోర్త్ వన్ వచ్చేసి వై 0 దగ్గర కండిషనల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ కనుక్కోవాలి. అంటే y 0 దగ్గర ఎక్స్ యొక్క అన్యూస్ కి కండిషనల్ ప్రాబబిలిటీ కనుక్కోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫైండ్ వేరియన్స్ ఆఫ్ y by x ఈక్వల్ టు -1 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ చూద్దాం. చూడండి, ఎక్స్పెక్టేషన్స్ క్యాలిక్యులేట్ చేయడం కదమ్మా, అంటే మీన్స్ క్యాలిక్యులేట్ చేయడం కదా. సో మీన్ అనగానే మనం అంతకు ముందు క్లాసుల్లో కూడా చేసుకున్నాం. ఈ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయండి అనగానే సಮೇషన్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇలా చేసాం కదండి. ఈ ఆఫ్ ఎక్స్ అంటే సಮೇషన్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అని ఇలా చేసేవాళ్ళం కదా. సో దాన్ని వీడు ఇక్కడ ఎలా చెప్తున్నాడంటే, నేను సಮೇషన్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కదా. మనం ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు సಮೇషన్ ఎక్స్ ఇంటూ పిఐ అంటే ఐ ఎలిమెంట్స్ పిఐ ఇంటూ ఎక్స్ ఐ అన్నమాట, ఎక్స్ కి సంబంధించి కాబట్టి
పిఐఎక్సే చేస్తున్నాడు చూడండి. ఈ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు అంటే ఎక్స్ ఎలిమెంట్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయినాయి? -1 దగ్గర అండి. -1 దగ్గర -1 దగ్గర y యొక్క అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయండి అమ్మా. 0.2 వచ్చింది కదా, అన్ని యాడ్ చేస్తే అదే వేసాడు. -1 ఇంటూ 0.2. మళ్ళీ x0 దగ్గర y యొక్క అన్ని ఎలిమెంట్లు దాని కరస్పాండింగ్ కాలమ్ ని యాడ్ చేస్తే వచ్చేది 0.4 అండి. మళ్ళీ 1 దగ్గర x1 దగ్గర y యొక్క అన్ని ఎలిమెంట్లు యాడ్ చేస్తే 0.4 వచ్చింది, అదే వేసుకున్నాడండి. చెప్పాను, ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఎక్స్ వాల్యూస్ ఎక్స్ చేస్తున్నప్పుడు ఎక్స్ తో పాటు y యొక్క అన్ని వాల్యూస్ తీసుకుంటాము, దాని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అని చెప్పాను కదా. అట్లాగే y అండి, ఈ ఆఫ్ y కనుక్కోమన్నప్పుడు కూడా అంతే. y యొక్క అన్ని వాల్యూస్ y -1 అండి. y -1 కి కరస్పాండింగ్ ఎక్స్ టోటల్ ఎంత? 0.2. సో -1 ఇంటూ 0.2 రాసాడు. మళ్ళీ +0 ఇంటూ 0.6, మళ్ళీ +1 ఇంటూ 0.2. ఇలా కూడా చేయొచ్చు, లేదంటే పీడిఎఫ్ ఉంది కదా, పీడిఎఫ్ లో ప్రకారమైనా చేయొచ్చు. ఏది అలవాటైతే అది చేయండి. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, వైకి చేస్తున్నప్పుడు y యొక్క అన్ని వాల్యూస్ కి x యొక్క అన్ని వాల్యూస్ కన్సిడర్ చేసుకుంటూ చేయాలి. y ఒక్కొక్క వాల్యూకి ఆ y తీసుకున్న ఒక వాల్యూకి టోటల్ x వాల్యూస్ ఎన్నో అవన్నీ తీసుకోవాలండి. y ఒక్కొక్క దానికి టోటల్ x అన్ని తీసుకోవాలి. అలాగే x కి చేస్తున్నాం అనుకో, x ఒక్కొక్క వాల్యూకి టోటల్ y వాల్యూస్ అన్ని తీసుకోవాలి. అలాగే చేసామండి. x -1 దగ్గర y అన్ని యాడ్ చేసింది 0.2 కదా, అది తీసుకుంటూ చేసాము. అలాగే y కి చేసేటప్పుడు x అన్ని యాడ్ చేసింది వాల్యూ తీసుకుంటున్నాం, అది కామన్ పాయింట్ గా చూసుకోండి. సో ఇది ఈ ఆఫ్ ఎక్స్ ఈ ఆఫ్ వై క్యాలిక్యులేషన్ ఈ విధంగా చేస్తామండి. రెండు సేమ్ ఆన్సర్స్ అయితే రాలేదు, ఒకటి 0 వచ్చింది, ఇంకోటి 0.2 వచ్చింది. దోస్ ఆర్ నాట్ ఈక్వల్, సో దే హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్ అండి. అయిపోయింది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ బిట్, ఎక్స్ అండ్ వై ఆర్ అన్కరిలేటెడ్ అండి. అన్కరిలేటెడ్ అంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఫార్ములా మనకి ఇదండి. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై కి ఫార్ములా ఈ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ ఆఫ్ వై అండి. దీని ఆన్సర్ కనుక 0 అని చూపిస్తే అది కోవేరియన్స్ లో లేనట్టు అనమాట, అంటే కరిలేషన్ లో లేనట్టు, అన్కరిలేటెడ్ అనమాట. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై కనుక్కోవాలి అంటే ఈ ఆఫ్ ఎక్స్ వై కావాలి, ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ ఆఫ్ వై కావాలి. నాకు ఆల్రెడీ నా దగ్గర ఈ ఆఫ్ ఎక్స్ ఉంది, ఈ ఆఫ్ వై ఉంది, ఇప్పుడే కనుక్కున్నాను కదమ్మా, అది వేసేస్తాను ఇక్కడ. బట్ ఈ ఆఫ్ ఎక్స్ వై నా దగ్గర లేదు కదా. సో ఈ ఆఫ్ ఎక్స్ వై కూడా ఏంటి, ఇప్పుడు ఇందాక ఎక్స్ కి చేస్తున్నప్పుడు వై అన్ని తీసుకున్నావా, వై కి చేస్తున్నప్పుడు ఎక్స్ అన్ని వాల్యూస్ తీసుకుంటూ చేసావా. ఇప్పుడు ఎక్స్ వై అన్నాడు, ఈ ఆఫ్ ఎక్స్ బదులు ఈ ఆఫ్ ఎక్స్ వై అని అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వై రెండు ఇంటూ చేస్తూ, ఎక్స్ వై ని రెండు ఇంటూ చేస్తూ దాని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. చూడండి సెకండ్ బిట్ అమ్మా, ఎక్స్ వై ఫస్ట్ ఎక్స్ -1 అండి, y -1. సో -1 ఇంటూ -1, x -1 y -1, దాని కరస్పాండింగ్ ప్రాబిలిటీ వాల్యూ 0 వేసుకున్నామండి. మళ్ళీ x 0 దగ్గరే -1 చేయండి. ముందు x లన్నిటికీ y ఒకటి చేయండి, మళ్ళీ x లన్నిటికీ y సెకండ్ చేయండి, మళ్ళీ x లన్నిటికీ y థర్డ్ చేస్తే కన్ఫ్యూజన్ ఉండదు. సో మళ్ళీ x 0కి మళ్ళీ y -1, 0 ఇంటూ -1, దాని కరస్పాండింగ్ ఎంట్రీ x 0 దగ్గర y -1 దగ్గర అంటే 0.1 వేసుకున్నామండి. ఇదిగోండి మళ్ళీ x1 దగ్గర y -1 అంటే 1 ఇంటూ -1 అండి. xy ఇంటూ చేస్తూ చేయాలి కదా, దాని కరస్పాండింగ్ ఎంట్రీ ఏంటి 0.1 వేసుకున్నామండి. అయిపోయింది, ఒక ఎలిమెంట్ కి అయిపోయింది. ప్లస్ మళ్ళీ x -1 దగ్గర సారీ అంతే, x -1 దగ్గర y 0 అండి. x -1 దగ్గర ఇదిగోండి, x -1 దగ్గర y 0 ఎంత వస్తుంది, 0.2 అండి వేసుకున్నా. మళ్ళీ x 0 దగ్గర y 0, 0 0 సార్ 0, దాని కరస్పాండింగ్ ఎంట్రీ 0.2 వేసుకున్నామండి. మళ్ళీ x1 దగ్గర y 0, 1 0 సార్ 0, దాని కరస్పాండింగ్ ఎంట్రీ 0.2 వేసుకున్నామండి. అయిపోయింది. మళ్ళీ థర్డ్ ఎలిమెంట్ కి x -1 y 1 అండి, x -1 y 1 అండి, దాని కరస్పాండింగ్ ఎంట్రీ 0 అండి. మళ్ళీ x 0 y 1, 0 1, దాని కరస్పాండింగ్ ఎంట్రీ 0.1. మళ్ళీ x1 y 1, 1 1 సార్, దాని కరస్పాండింగ్ ఎంట్రీ 0.1. అలాగా XY ప్రొడక్ట్ చేస్తూ దాని కరస్పాండింగ్ ప్రాబిలిటీ వాల్యూస్ రాసుకుంటూ చేయండి. సో ఈ ఆఫ్ XY వాల్యూ 0 వచ్చిందండి, సింప్లిఫై చేసుకోండి. సో కోవేరియన్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్రెడీ ఈ ఆఫ్ XY 0 అండి,
ఈ ఆఫ్ ఎక్స్ ఈ ఆఫ్ వై ఇంటూ చేస్తే ఈ రెండు జీరోనేగా, జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో, జీరో మైనస్ జీరో అంటే జీరో, కాబట్టి దే ఆర్ అన్కరిలేటెడ్ అని చెప్పి రాసేసుకున్నాం అమ్మా. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏమడిగాడు, ఫైండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వేరియన్స్ ఆఫ్ వై అడిగాడండి. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా అండి ఇది. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, అలాగే వేరియన్స్ ఆఫ్ వై అంటే ఈ ఆఫ్ వై మైనస్ ఈ ఆఫ్ వై హోల్ స్క్వేర్ అండి. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, వేరియన్స్ ఆఫ్ వై అంటే ఈ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ వై హోల్ స్క్వేర్. ఫార్ములాస్ ఇవ్వండి. సో మరి నా దగ్గర ఈ ఆఫ్ వై ఉందండి, ఈ ఆఫ్ వై ఉంది, దాన్ని హోల్ స్క్వేర్ చేసేస్తాను, ఇక్కడ బానే ఉంది. మరి ఈ ఆఫ్ వై స్క్వేర్ లేదు కదండి, సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ ఈ ఆఫ్ వై కట్టావా, ఈ ఆఫ్ వై కట్టినప్పుడు వై వాల్యూస్ తీసుకుంటూ ఎక్స్ దానికి కరస్పాండింగ్ కాలం అన్ని యాడ్ చేసింది వేసావా, అలాగే ఇప్పుడు వై బదులు వై స్క్వేర్ పెడుతున్నానండి. వై స్క్వేర్ అంటే వైని 2 సార్లు స్క్వేర్ చేయండి. -1 వై వాల్యూ ఫస్ట్ -1 కదా, అంటే -1 హోల్ స్క్వేర్. ఓకేనా. సో వై -1 దగ్గర ఎక్స్ యొక్క టోటల్ ఎంత అండి, 0.2. సో అదే వేసుకుంటాడు 0.2. మళ్ళీ ప్లస్, మళ్ళీ వై స్క్వేర్ అంటే సెకండ్ ఎలిమెంట్ జీరో, జీరో స్క్వేర్ ఇంటూ ఎనీథింగ్ అంటే జీరోనేగా వదిలేయండి. ప్లస్ 1 స్క్వేర్ థర్డ్ ఎలిమెంట్, దాని కరస్పాండింగ్ టోటల్ ఎక్స్ టోటల్ ఎంత 0.2, 1 స్క్వేర్ ఇంటూ 0.2 చూడండి అదే వేస్తాడు. ఈ ఆఫ్ వై స్క్వేర్ అంటే ఇదిగోండి 0.4 వచ్చింది. అలాగే ఈ ఆఫ్ వై స్క్వేర్ చేసేస్తే 0.4 వచ్చింది. ఈ ఆఫ్ వై అంటే జీరో అండి, జీరో స్క్వేర్ అంటే జీరోనే, 0.4 మైనస్ జీరో అంటే 0.4 వచ్చిందండి. సో వేరియన్స్ ఆఫ్ వై అయిపోయిందమ్మా. ఇలాగే సిమిలర్ గా వేరియన్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటావు. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చేయాలి, ఈ ఆఫ్ ఎక్స్ బదులు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చేయాలండి. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఎక్స్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్, దాని కరస్పాండింగ్ వై వాల్యూ, దాని కరస్పాండింగ్ వై టోటల్ 0.2 తీసుకుంటామండి. అలాగే ప్లస్ జీరో స్క్వేర్, దాని కరస్పాండింగ్ టోటల్ 0.4 ప్లస్ 1 స్క్వేర్, దాని కరస్పాండింగ్ టోటల్ 0.4. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 0.6 వచ్చిందండి. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 0.56 వచ్చింది. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్, వేరియన్స్ ఆఫ్ వై ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలమ్మా. నెక్స్ట్ అండి కండిషనల్ ప్రాబబిలిటీ అడిగాడు. ఏం అడిగాడు, y ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కండిషనల్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ x ఈక్వల్ టు x చేయమంటున్నాడు. అంటే y 0 దగ్గర x అన్ని వాల్యూస్ చేయాలండి. అంటే p ఆఫ్ x ఈక్వల్ టు -1 ఎట్ y 0, p ఆఫ్ x ఈక్వల్ టు 0 ఎట్ y 0, p ఆఫ్ x ఈక్వల్ టు 1 ఎట్ y 0. సో పై తో రిప్రజెంట్ చేస్తామండి. కండిషనల్ ప్రాబబిలిటీకి ఈ ఫార్ములా ఆల్రెడీ మనం చేసాము. ఇంటర్సెక్షన్ బదులు కామా కూడా పెట్టచ్చండి. ఇక్కడ వీడు ఇంటర్సెక్షన్ పెట్టాడు, కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో కామా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చమ్మా. కామా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ వీ హ్యావ్ x -1 y 0 అండి. x -1 దగ్గర y 0 దగ్గర అంటే టేబుల్లో ఏముంది, x -1 y 0 దగ్గర అంటే దాని కరస్పాండింగ్ ఎంట్రీ ఎంత అండి 0.2. చూడండి అదే వేసాడు 0.2 ఇక్కడ 0.2. y ఈక్వల్ టు 0 అండి. y ఈక్వల్ టు 0 అన్నప్పుడు y 0 దగ్గర దాని కరస్పాండింగ్ టోటల్ ఎంత అండి 0.6 అండి. సో అదే వేసాడు 0.6 అని. అలా సింప్లిఫై చేసుకోండి, 1/3 వచ్చింది. అలాగే x 0 దగ్గర y 0, ఇంటర్సెక్షన్ బదులు కామా కూడా పెట్టొచ్చు. సో x 0 y 0 దగ్గర వాల్యూ టేబుల్లో ఎంత ఉందో చూడండి 0.2. డినామినేటర్ సేమే ఉంటుంది. p ఆఫ్ y ఈక్వల్ టు 0 అంటే టోటల్ వేసుకుంటాం, 0.6 వేసుకున్నాం. సో ఇలా సింప్లిఫై చేసుకుంటే కండిషనల్ ప్రాబబిలిటీ వాల్యూస్ వస్తాయండి. సో వేరియన్స్ ఆఫ్ y బై x ఈక్వల్ టు -1 క్యాలిక్యులేట్ చేయాలమ్మా. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా నీకు తెలుసు. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదమ్మా, ఇప్పుడే చేసాం కదా. ఆ విధంగానే ఎక్స్ బదులు y బై ఎక్స్ ఎట్ x ఈక్వల్ టు -1 రాసుకోండి. ఈ ఆఫ్ y బై ఎక్స్ ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రూపంలో రాసుకోండి. మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ గా రాసుకున్న ఎక్స్ అంటే ఇది పెట్టండి, y బై ఎక్స్ ఈక్వల్ టు -1 పెట్టేయండి ఎక్స్ బదులు. సో ఇప్పుడు నాకు మరి ఇక్కడ ఈ ఆఫ్ y బై ఎక్స్ ఈక్వల్ టు -1 తెలియాలి కదా ఫస్ట్.
సో y/x ఈక్వల్ టు -1 అంటే x -1 దగ్గర y యొక్క అన్ని వాల్యూస్ తీసుకోవాలి. y వాల్యూస్ ఏంటండి? y వాల్యూ -1తో స్టార్ట్ అయింది. y -1, x -1 దగ్గర. అలాగే y 0, x -1, y 1, x -1. ఆ వాల్యూస్ అన్ని టేబుల్‌లో ఉంటాయమ్మా, రాసుకోండి. 0 వచ్చింది. దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే y/x ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ అండి. హోల్ స్క్వేర్ అన్నప్పుడు y స్క్వేర్ వస్తది. y బదులు y స్క్వేర్ అండి. y ఇంటూ p, y వాల్యూతో పాటు దాని కరెస్పాండింగ్ ప్రాబబిలిటీ వాల్యూ చేస్తున్నామండి. సో y అంటే ఇక్కడ y అంటే -1 ఏసాను. y వాల్యూ -1తో స్టార్ట్. అంటే p ఆఫ్ y ఈక్వల్ టు y దగ్గర y -1, x -1 దగ్గర వాల్యూ టేబుల్‌లో చూడండమ్మా. y -1, x -1 టేబుల్‌లో. y -1, y -1, x -1 అంటే 0 అండి. చూడండి అదే వేసాడో లేదో. ఇదిగోండి 0 వేసారా లేదా? అలాగా. అట్లాగే మళ్ళీ y ఇంటూ y అంటే y సెకండ్ వాల్యూ 0 కదా. 0 పెట్టండి ఇక్కడ. y ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -1 దగ్గర వాల్యూ ఎంత ఉందో చూడండి. చూడండి y ఈక్వల్ టు 0, y 0, x -1, x -1 0.2 అదే వేసాడో లేదో చూసుకోండి. ఇంకోటి 0.2 అలా చూడడమేనండి. y 1 అంటే ఇక్కడ y 1, x -1 దగ్గర వాల్యూ చూసి y తో ఇంటూ చేయడమేనండి. ఇట్లాగే y ఉన్న చోట y స్క్వేర్ అండి. ఇదే వేసేస్తారు. కాకపోతే ఇక్కడ y అంటే -1, 0, 1 అన్నారా, y స్క్వేర్ అన్నప్పుడు -1 హోల్ స్క్వేర్ అంటే +1 అయిపోద్ది. 0 స్క్వేర్ అంటే 0 అయిపోద్ది. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 0, 0 కదా. అలా రాసేసుకోవడమేనండి. y బదులు y స్క్వేర్ సేమ్ ఈ వాల్యూలన్నీ ఏం మారవు. y ని y స్క్వేర్ చేస్తూ రాసేస్తే వచ్చేస్తది. ఇప్పుడు ఈ రెండు ఇందులో వేసేయండి. ఎట్ x ఈక్వల్ టు -1 హోల్ స్క్వేర్ కనుక్కున్నాము. సో వేరియన్స్ ఆఫ్ y/x ఈక్వల్ టు -1 ఎంతండి? దీని వాల్యూ ఎంత వచ్చింది? 0. దీని వాల్యూ ఎంత వచ్చింది? 0. సో 0 - 0 అంటే 0. వేరియన్స్ ఈక్వల్ టు 0. ఈ విధంగా వేరియన్స్ అడిగాడా, ఎక్స్పెక్టేషన్ అడిగాడా, కండిషనల్ ఈవెంట్స్ అడిగాడా చూసుకుని జాగ్రత్తగా చేయండి అమ్మా. సో నిన్న ఆ క్లాస్ అర్థం కాలేదేమో, నాయిసీగా ఉందేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో నాకు సెకండ్ టైం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. బట్ ఇంపార్టెంట్ మోడల్ ఓవరాల్ గా 3-4 బిట్స్ కవర్ అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఇంకోసారి చేసుకోండి అమ్మా. అదే లెక్క ఈ పీడిఎఫ్ లో కూడా ఉందండి. అదే ప్రాబ్లము పీడిఎఫ్ లో కూడా ఉంది. మీకు ఏది అర్థమవుతుంది, ఏది ఈజీగా ఉందనుకుంటే అది చేసుకోండి అమ్మా. ఇదిగోండి ఈ పీడిఎఫ్ లో చేసింది అదే లెక్క. బట్ నాకు ఇది ఇలాగా చేయొచ్చు, టెక్స్ట్ బుక్ లో కూడా చేయొచ్చు అమ్మా. ఏది చేసినా పర్లేదు. మీకు ఏది అర్థం అవుద్ది అనుకుంటే అది చేయండి. స్టార్టింగ్ లో e(x, e(y) చేసినప్పుడు ఎడిషన్స్ e(x) చేసినప్పుడు y కాలం వాల్యూ వేసుకున్నాం కదా, y కాలమ్స్ వేసుకుంటా వచ్చామే. అవి ముందుగా ఇలాగా కనుక్కున్నాక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం ఇక్కడ అంతే. ఒకసారి చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి అమ్మ మ్యూట్ చేస్తాను. మ్యూట్ ఆల్ చేసేనే. ఈ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కి సంబంధించి ఇవన్నీ మీకు పర్టికులర్ గా సిలబస్ లో మెన్షన్ చేసి ఇవ్వలేదండి. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అని ఏమీ పర్టికులర్ గా టాపిక్ ఇవ్వలేదు, అవసరం లేదు. కానీ తర్వాత టాపిక్ ఉంది కదా మీకు సిలబస్ లో, మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ హైఫన్ పెట్టి వేరియన్స్ అని పెట్టాడమ్మా. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ హైఫన్ పెట్టి వేరియన్స్ అని పెట్టాడు. సో నేను ఇప్పుడు మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ వేరియన్స్ మీద ప్రాబ్లం చెప్పానే, ఆ మోడల్స్ లోనే అడుగుతాడు. ఇంకా వేరే మోడల్ ఏం అడగడు. దాని తర్వాత నార్మల్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, అలాగా డిస్ట్రిబ్యూషన్స్ మీద ఉంది. ఆ డిస్ట్రిబ్యూషన్స్ నీకు అర్థం కావాలంటే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అవసరం ఉంటుంది. సో అందుకని ఊరికనే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ డెఫినిషన్ లో దానికి
ప్రాపర్టీలు ఏమన్నా ఉంటే ఆ ఊరికనే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నోట్స్ రాసుకోవడం రాసేసుకోండి. బట్ పర్టికులర్ గా సిలబస్ లో టాపిక్ మెన్షన్ చేయలేదు. తర్వాత నేర్చుకోబోయే టాపిక్‌లకి అవసరం అన్న ఉద్దేశంతో చెప్తున్నామండి. ఓకేనా? సో, మూవ్‌మెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఇన్ మూవ్‌మెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఒక్కసారి ఇదే ఇంకో పీడీఎఫ్ తీసానమ్మా. మూవ్‌మెంట్ జనరేటింగ్ ఫంక్షన్. సో, మూవ్‌మెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అండి. ఇది ఈ డెఫినిషన్ రాసుకుంటే రాసుకోండి. లేదా పీడీఎఫ్ రాసుకుంటానన్నా మీ ఇష్టం. అంటే ఇక్కడ కొంచెం క్లారిటీగా అనిపిస్తుందని ఇది పీడీఎఫ్ తీసానమ్మా. సో, మూవ్‌మెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఎంజీఎఫ్ అని ఇండికేట్ చేస్తూ ఉంటాడు. మూవ్‌మెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ రాండమ్ వేరియబుల్ ఎక్స్ అబౌట్ ఆరిజిన్ హావింగ్ ద ప్రాబబిలిటీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ గివెన్ బై. ఇది డెఫినిషన్. మూవ్‌మెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ని ఎంఎక్స్ ఆఫ్ టీ తో ఇండికేట్ చేస్తాడు. ఎంఎక్స్ ఆఫ్ టీ అన్నా ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్ అన్నా ఒక్కటే. ఇప్పటిదాకా నువ్వు ఈ ఆఫ్ ఎక్స్ ఈ ఆఫ్ వైలు ఇలాంటివి చేసావు. ఓకే, ఇప్పుడు ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్ ఉంటుంది. ఇది మూవ్‌మెంట్ జనరేటింగ్ ఫంక్షన్. సో, ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్ కి కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అయితే గనక ఇంటిగ్రేషన్ లో చెప్తాము. డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అయితే గనక సమ్మేషన్ లో చెప్తాం. నేను ఆల్రెడీ చెప్పా, డిస్క్రీట్ కంటిన్యూస్ 2 పదాలు ఉన్నాయి మీకు. డిస్క్రీట్ అన్నప్పుడు సమ్మేషన్స్ లో చేస్తావు ప్రాబ్లము. కంటిన్యూస్ అన్నప్పుడు ఇంటిగ్రేషన్స్ లో చేస్తావు. ఇంటిగ్రేషన్స్ లో చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో క్వశ్చన్ ఇస్తాడు. సమ్మేషన్స్ చేసేటప్పుడు పి ఆఫ్ ఎక్స్ లో టేబుల్స్ ఇస్తా ఉంటాడు క్వశ్చన్ లో అని చెప్తున్నానండి. ఓకేనా? సో, మూవ్‌మెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫార్ములా ఇంటిగ్రల్ ఈ పవర్ టీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అలాగే సమ్మేషన్ ఎక్స్ ఈ పవర్ టీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి డిఎక్స్ ఉంది. ఇక్కడ సమ్మేషన్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ పక్కన డిఎక్స్ రాయడం లేదండి. సో, దిస్ ఈస్ మూవ్‌మెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఇదంతా మీకు అనవసరం లేండి. సో, మూవ్‌మెంట్ జనరేటింగ్ ఫంక్షన్ లో దీన్ని చూడండి. ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్ కదా మూవ్‌మెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే ఇదే కదా. ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్ ని ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ లో చేసుకుని ఇలా సింప్లిఫికేషన్ తెచ్చుకున్నాడు అంతేనండి. ఓకేనా? ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ అంటే నీకు గుర్తుండాలి, మ్యూ అన్న విషయం గుర్తుండాలి. ఈ ఆఫ్ ఎక్స్ అంటే మీన్ అంటే ఎక్స్పెక్టేషన్ నే మ్యూ తో ఇండికేట్ చేసాము. ఇక్కడ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ లో మ్యూ తో చెప్తున్నావు. ఈ ఆఫ్ ఎక్స్ అన్నా మ్యూ అన్నా ఒక్కటే కదా. సో, ఇక్కడ నీకు ఈ ఆఫ్ ఎక్స్ వస్తున్నాయి కదా. ఈ ఆఫ్ ఎక్స్ కి పవర్లు పెరుగుతూ ఉన్నాయా? పవర్ 1, పవర్ 2, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, సో ఆన్ ఎక్స్ పవర్ ఆర్ అని ఉంది కదా. అందుకని మ్యూ ఆర్ డాష్ అన్న టర్మ్ వచ్చిందనమాట. ఓకేనా? మ్యూ ఆర్ డాష్. సో, మ్యూ ఆర్ డాష్ అంటే ఇది వేర్ మ్యూ ఆర్ డాష్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్. మ్యూ ఆర్ డాష్ ని ఏమంటామండి? మ్యూ ఆర్ డాష్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్. ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్. ఇక్కడ ఆర్ ఉంటే ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్. ఇక్కడ మ్యూ 1 డాష్ ఉందనుకోండి ఈ ఆఫ్ ఎక్స్ పవర్ 1 అంటావు. మ్యూ 2 డాష్ ఉందనుకోండి ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటావు. మ్యూ 3 ఉందనుకోండి ఈ ఆఫ్ ఎక్స్ పవర్ 3 అంటావు. ఓకేనామా? సో, మ్యూ ఆర్ డాష్ అంటే ఏంటి గుర్తుండాలి? ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ అని గుర్తుండాలి. మ్యూ అంటే ఈ ఆఫ్ ఎక్స్ కదా. మ్యూ ఆర్ డాష్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ అని గుర్తుండాలి. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏమో కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కి, సమ్మేషన్ ఎక్స్ పవర్ ఆర్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏమో డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ కి. యాక్చువల్ గా ఈ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏం చేస్తున్నాం? సమ్మేషన్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఇలా చేస్తున్నావా? అదే ఇక్కడ సమ్మేషన్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్. బట్ ఎక్స్ పవర్ ఆర్ వచ్చిందండి. ఇక్కడ డిఎక్స్ ఉండదమ్మా. ఇక్కడ డిఎక్స్ ఉండదు. ఇంటిగ్రేషన్ కాదు కదా. సమ్మేషన్ ఎక్స్ పవర్ ఆర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్, సమ్మేషన్ ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అండి. ఇది మ్యూ ఆర్ డాష్. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంఎక్స్ ఆఫ్ టీ అనగానే ఈ ఆఫ్ ఈ పవర్ టీఎక్స్ అని గుర్తుంటే చాలు. మ్యూ ఆర్ డాష్ అనగానే ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ అని గుర్తుంటే చాలు. ఈ ఫార్ములాలు, ఈ 2 ఫార్ములాలు ఇవి గుర్తుంటే చాలండి. ఇంకొకటి ఇంకో పీడిఎఫ్ ఇంకోటి తీద్దామండి. సో, అదేనండి మూవ్‌మెంట్ జనరేటింగ్ ఫంక్షన్. అక్కడ నేను చూపించింది ఇక్కడ రాసాడు. ఓకేనా?
తర్వాత ఈ ఆఫ్ ఎక్స్ పవర్ కే లో చెప్పాడు, నేను ఎక్స్ పవర్ ఆర్ అని చూపించాను మీకు అంతే. ఈ ప్రాపర్టీ కూడా లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తప్పండి. ఎంఎక్స్ ఆఫ్ సిటీ రావాలి. ఇది ఎంఎక్స్ ఆఫ్ సిటీ అండి. ఇక్కడ నీకు ఎంసీఎక్స్ ఆఫ్ టీ అని చూపించావు, తప్పు కదా ఇది. ఇక్కడ ఇది రాయకూడదండి. ఈ ఆఫ్ ఎంఎక్స్ ఆఫ్ టీ అంటే ఇది కదా మన డెఫినేషన్. ఎక్స్ బదులు సిఎక్స్ తీసుకోండి, అంటే టీ పక్కన సిఎక్స్ పెట్టండి. మరి నాకేం రావాలి? ఎంఎక్స్ ఆఫ్ సిటీ రావాలి, అంటే టీ దగ్గర సిటీ ఉండాలి. అంటే ఈ పవర్ ఎక్స్ వదిలేసి ఈ పవర్ సిటీ ఎక్స్ అని రాసేసుకుంటే చాలు. సిని టీని పక్క పక్కన పెట్టి ఎక్స్ తర్వాత పెట్టండి. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఈ ఆఫ్ ఈ పవర్ టీ 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 బదులు సిటీ ఉంది, ఈ పవర్ టీఎక్స్ అనమాట. ఈ పవర్ టీఎక్స్ అంటే ఎంఎక్స్ ఆఫ్ టీ కదా. అంటే ఎంఎక్స్ ఆఫ్ టీ అంటే ఏముంది ఇక్కడ? సిటీ. ఎంఎక్స్ ఆఫ్ సిటీ రాయాలి, ఇక్కడ రాంగ్ అయిందండి. సో ఎంఎక్స్ ఆఫ్ సిటీ రాయాలి ఇక్కడ, ఎంఎక్స్ ఆఫ్ సిటీ. ఓకేనమ్మా, కరెక్షన్ చేసుకోండి అది. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ, ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ MGF of sum of independent random variables is equal to the product of the respective movement generating functions అంట. సమ్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్స్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే M కదా, దానికి సంబంధించి సమ్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఎక్స్ బదులు ర్యాండమ్ వేరియబుల్స్ యొక్క సమేషన్ తీసుకుంటాడు. యాక్చువల్ గా ఎంఎక్స్ ఆఫ్ టీ కదమ్మా, ఇక్కడ ఎక్స్ బదులు సమ్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటేనంట అది ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్ అవుతాయని చూపించాలంటండి. ఓకేనా, ఇండివిజువల్ గా ప్రొడక్ట్ అవుతాయని చూపించాలి. సో బై డెఫినేషన్ ఎంఎక్స్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ టీఎక్స్ కదండి, మన డెఫినేషన్ తీసుకున్నాను. బట్ ఎక్స్ అంటే ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్స్ చాలా తీసుకుని చూపించాడు. సమ్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ అని చూపించాలి కాబట్టి ఎక్స్ బదులు x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ xn అని తీసుకున్నాను. ఆఫ్ టీ ఈక్వల్ టు ఇది మనం ప్రూవ్ చేయాల్సిందండి. ఈ స్టేట్మెంట్ నే ఇక్కడ ఈక్వేషన్ రూపంలో ఇలా రాసాడు, మనం ప్రూఫ్ చూద్దామండి. సో ఎంఎక్స్ ఆఫ్ టీ కదా మన డెఫినేషన్, ఎంఎక్స్ ఆఫ్ టీ మన డెఫినేషన్ అండి. ఇక్కడ ఎక్స్ బదులు x1 ప్లస్ x2 ప్లస్ x3 సో ఆన్ xn ఆఫ్ టీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ ఇంటూ ఎక్స్ బదులే కదండి ఇవన్నీ వచ్చినాయి. సో ఎక్స్ బదులు ఇక్కడ కూడా x1 ప్లస్ x2 సో ఆన్ xn రాసుకున్నానండి. ఈ పవర్ టీ తో ఇంటూ చేసేస్తున్నా, ఈ పవర్ టీఎక్స్1 ప్లస్ ఈ పవర్ టీఎక్స్1 టీఎక్స్2 ఇలా రాస్తాం కదండి. ఈ పవర్ టీఎక్స్1 ప్లస్ టీఎక్స్2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ టీఎక్స్ఎన్ అని రాస్తాం. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ కదా, అందుకని ఈ పవర్ టీఎక్స్1 ఇంటూ ఈ పవర్ టీఎక్స్2 ఇంటూ ఈ పవర్ టీఎక్స్3 అలా సో ఆన్ రాసుకున్నామండి. తర్వాత ప్రతిదానికి ఈయన ఆపరేట్ చేసేస్తున్నామమ్మా. ఈ పవర్ టీఎక్స్1 ఇంటూ ఈ పవర్ టీఎక్స్2 ప్రతిదానికి ఈయన ఆపరేట్ చేసుకుంటున్నామండి. సో ఈయన ఆపరేట్ చేసుకున్న తర్వాత ఇది ఎలా ఉంది? ఈ పవర్ టీఎక్స్ తో కంపేర్ చేయండి. ఈ పవర్ టీఎక్స్ అంటే మన మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఏనా, ఎక్స్ బదులు x1 ఉంది, ఎక్స్ బదులు x2 x3 అలా ఉంది. అంటే దాని పేరేంటి? ఎంఎక్స్ ఆఫ్ టీ బదులు ఎంఎక్స్1 ఆఫ్ టీ అవుద్ది, ఎంఎక్స్2 ఆఫ్ టీ, ఎంఎక్స్3 ఆఫ్ టీ. ఇదేగా అడిగాడు, ప్రొడక్టేగా చూపించమని అడిగాడు. సో సమ్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్స్ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్స్ అన్నమాట. ఇది సెకండ్ ప్రాపర్టీ. థర్డ్ ప్రాపర్టీ ఏంటి? ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్కేల్ అండ్ ఆరిజిన్ అండి. మనం ఆరిజిన్ నుంచి ఇందాక మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ని అబౌట్ ద ఆరిజిన్ అని చెప్పి డెఫినేషన్ లో చెప్పాం కదమ్మా. సో ఆరిజిన్ నుంచి స్కేల్ గనక మారిస్తే జరిగే ఎఫెక్ట్ ఏంటి అని అంటున్నాడు. దాన్ని ఒక ప్రాపర్టీ రూపంలో చూపిస్తున్నాడు. స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ వి ట్రాన్స్ఫార్మ్ ద వేరియబుల్ ఎక్స్ టు ఏ న్యూ వేరియబుల్, మనం తీసుకునే ఎక్స్ వేరియబుల్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అంటున్నానా, ఎంఎక్స్ ఆఫ్ టీ అనే డెఫినేషన్ మాట్లాడుతున్నాం. అంటే ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ కి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ కదా చెప్పాను. ఒకవేళ ఎక్స్ అనే వేరియబుల్ నుంచి కొత్త వేరియబుల్ y లోకి మారిస్తే బై చేంజింగ్ బోత్ ద ఆరిజిన్ అండ్ ద స్కేల్, ఆరిజిన్ ని స్కేల్ ని రెండింటిని మార్చడం వల్ల ఇలా జరుగుద్ది. ఇలా మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ చూపించండి అని అడుగుతున్నాడండి. మనం చేస్తున్నది మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫర్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ కదండి. ఒకవేళ ఎక్స్ వేరియబుల్ నుంచి కొత్త వేరియబుల్ y కి తీసుకున్నంత మాత్రాన, సపోజ్ ఇఫ్ వి టేక్ అనదర్ వేరియబుల్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్, y అనే న్యూ వేరియబుల్ ని తీసుకుని ఆరిజిన్ ని స్కేల్ ని కూడా మార్చితే వాట్ ఈస్ ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్? ఎలా మారుతుంది మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్? ఇది ప్రూఫ్ చేసి చూపించమంటున్నాడండి. సో
మన డెఫినేషన్ ఏంటంటే ఎంఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ పవర్ టీఎక్స్ కదండి డెఫినేషన్. ఎంవై ఆఫ్ టీ అంటే ఈ వై ఎక్స్ బదులు వై అండి. ఊరికే ఎక్స్ రాసి వై రాసుకున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మన వేరియబుల్ y ని ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ లోకి మార్చేస్తున్నాడు. బోత్ ద ఆరిజిన్ అండ్ స్కేల్ ఇన్ ఎక్స్ యాజ్ y ని ఇలా మారుస్తున్నాడు. సో y ప్లేస్ లో ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ పెట్టాడండి. ఏ సో ఇక్కడ కూడా y ఉన్న చోట ఎక్స్ మైనస్ ఏ బై హెచ్ పెట్టాడండి. సో ఈ పవర్ టీ ఎక్స్ బై హెచ్ ఇంటూ, దీన్ని ఇలా ఇంటూ చేయొచ్చు కదండి, ఈ పవర్ టీ ఎక్స్ బై హెచ్ ఇంటూ ఈ పవర్ మైనస్ టీఏ బై హెచ్ అని రాయొచ్చు కదా, అదే రాసాడండి. తర్వాత ఈ పవర్ మైనస్ ఏటీ బై హెచ్ తీసుకొచ్చేసాం బయటికి. ఎక్స్ ఉంటేనే కదా ఈ ఆపరేట్ చేస్తాము. సో ఈ పవర్ టీఎక్స్ బై హెచ్ రాసామండి. సో ఈ పవర్ మైనస్ ఏటీ బై హెచ్, నేను చూపించాల్సింది ఎంఎక్స్ ఆఫ్ టీ బై హెచ్ కదండి, అంటే టీ బదులు టీ బై హెచ్ ఉండాలి కదా. ఇక్కడ ఈ పవర్ టీఎక్స్ బై హెచ్ ఉంది కదండి. సో దీన్ని ఎలా రాస్తున్నానంటే ఈ పవర్ టీ బై హెచ్ ఎక్స్ అని ఇలా రాయొచ్చా, టీ బై హెచ్ ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు కదా. టీ బదులు టీ బై హెచ్ ఉంటేనే నేను రాయగలను. ఈ పవర్ టీఎక్స్ తో కంపేర్ చేయండి అమ్మా. ఈ పవర్ టీఎక్స్ అంటే ఎంఎక్స్ ఆఫ్ టీ కదా. సో ఈ పవర్ టీ బై హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంఎక్స్ ఆఫ్ టీ బై హెచ్ కదా, అదే రాసాడండి ఎంఎక్స్ ఆఫ్ టీ బై హెచ్. ఇదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నది. సో ఇఫ్ దెర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ ద వేరియబుల్ and change in origin and scale, the moment generating function my of t becomes e power minus at by h into mx of t by h అండి. నెక్స్ట్ అండి, derive the relation between moment generating function ఆఫ్ ఎక్స్ అండ్ వై అండి. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఎక్స్ కి వై కి మధ్యలో రిలేషన్ చూపించాలంట. సో ఇఫ్ వై ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అని ఇచ్చాడండి. మనకి ఎంవై ఆఫ్ టీ అంటే ఈ ఎక్స్ డెఫినేషన్ తెలుసు, ఎక్స్ బదులు వైకి రాస్తున్నానండి, ఈ పవర్ టీవై అండి. సో వై అంటే ఏమి ఇచ్చాడు, ఏఎక్స్ ప్లస్ బి ఇచ్చాడు, వేయండి. వై ఉన్న చోట ఇక్కడ కూడా ఏఎక్స్ ప్లస్ బి వేసుకున్నానండి. సో ఈ పవర్ టీఏఎక్స్ ఈ పవర్, దీన్ని ఎలా రాయొచ్చు, ఈ పవర్ టీఏఎక్స్ ప్లస్ టీబీ కదండి. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ గా రాయొచ్చు కదా, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. బట్ ఈ పవర్ టీబీ అంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి టేక్ ఇట్ అవుట్ సైడ్ అండి. ఈ పవర్ టీఏఎక్స్ అండి. ఈ పవర్ టీఏఎక్స్ అండి, ఇది ఎలా ఉంది కంపేర్ చేయండి. ఈ పవర్ టీఎక్స్, ఈ పవర్ టీఎక్స్, టీ ప్లేస్ లో టీఏ ఉంది. సో ఎంఎక్స్ ఆఫ్ టీ కదా జనరేటింగ్ ఫంక్షన్ డెఫినిషన్, ఎంఎక్స్ ఆఫ్ టీ బదులు టీఏ ఉంది కదా, ఎంఎక్స్ ఆఫ్ టీఏ. సో ఈ పవర్ టీబీ ఇంటూ ఎంఎక్స్ ఆఫ్ టీఏ. సో దిస్ ఈస్ ద ఎంఏఎక్స్ ప్లస్ బి అంటే ఏంటి ఇక్కడ అర్థం, ఎంవై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీబీ ఇంటూ ఎంఎక్స్ ఆఫ్ టీఏ. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అండ్ ఎక్స్ కి వై కి రిలేషన్ ఇలా కనుక్కున్నామండి. సో ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ ఇప్పుడే చెప్పాను కదండి, ఈ ఆఫ్ ఎక్స్ పవర్ ఆర్ అంటేనమ్మా మ్యూ ఆర్ డాష్ అమ్మా అని అన్నానా. మ్యూ ఆర్ డాష్ అంటే ఇక్కడ దీన్ని డిఫరెన్షియేషన్ చేయమని అర్థం. మ్యూ ఆర్ డాష్ అంటే డాష్ పైన పవర్ లో 1 ఉంది కదా, అంటే ఒక్కసారి డెరివేటివ్ చేయమనండి. డి బై డిటి ఆఫ్ ఎంఎక్స్ ఆఫ్ టీ ని డెరివేటివ్ చేయమండం. సో ఇప్పుడు ఈ డెరివేషన్ ఫార్ములా ఉంది, ఈ ఫార్ములాని బేస్ చేసుకునే ఒక 2-3 లెక్కలు ఉన్నాయండి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్స్ మీద. అది రేపటి క్లాస్ లో చెప్తాను. ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుందండి. సో రేపటి క్లాస్ లో మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఎనీ డౌట్స్ ఇన్ టుడేస్ క్లాస్ గైస్? అటెండెన్స్ చూడండి, సెక్షన్ 1 and section 2. Meanwhile, if you have any doubts, just type in chat box. Section 1, section 2 finish అంటే section 1 మొత్తం ఉన్న అందరికీ అటెండెన్స్ ఉండేలా చూడండి అమ్మా. కొంతమంది నేమ్స్ తో ఎంటర్ అవుతున్నారు, మరి ఆ నేమ్స్ మీకు తెలిస్తే అటెండెన్స్ ఇవ్వండి, లేదంటే నేనేం చేయలేనండి. ఎందుకంటే నేమ్స్ తో జాయిన్ అవ్వద్దని చెప్తున్నా, నేమ్స్ తో ఎంటర్ అవుతున్నారు కొంతమంది. రిజిస్టర్ నెంబర్ టైప్ చేస్తే అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఈజీ అవుతుందమ్మా. ఓకే, మొత్తం అందరికీ తీసుకున్నారు కదమ్మా?
ఓకే, టోటల్ స్ట్రెంత్ 106 ఉన్నారు. ఓకే అమ్మా, ఎనీ డౌట్స్ ఇన్ టుడేస్ క్లాస్? ఓకే, థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.